ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్ గారు హీరోగా నటించిన ఈ మూవీ G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన తిరువీర్ అలియాస్ రమేష్ కి ఒక స్టూడియో అయితే ఉండిద్ది. రమేష్ ఆనంద్ అనే ఒక వ్యక్తికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత ఆ మెమరీ కార్డ్ ని పోగొట్టేస్తాడు. ఇక ఆ మెమరీ కార్డ్ ఎలా పోయింది, మరి ఈ మెమరీ కార్డ్ పోయిన విషయం ఆనంద్కి చెప్పడానికి రమేష్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆనంద్ కి ఈ మెమరీ కార్డ్ పోయిందని తెలిస్తే తన రియాక్షన్ ఏంటి అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో స్టోరీ పాయింట్ అనేది ఎంత ఫ్రెష్ గా ఉందో, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అంత న్యాచురల్ గా ఉంది. ఓవరాల్ మూవీ మొత్తం ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లో చాలా రియాలిటీగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లో మెయిన్ గా తిరువీర్ గారు అనండి, నరేంద్ర రవి, సో వీళ్ళిద్దరు యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అండ్ అలాగే ఆ ప్రీ వెడ్డింగ్ సంబంధించిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అడిగినప్పుడు వచ్చిన సీన్స్, సో అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే కామెడీ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే కామెడీ అంటే ఫోర్స్ఫుల్ గా ఏదో ఇరికిచ్చేయాలనే ఫీలింగ్ లేకుండా, సో వీళ్ళు క్రియేట్ చేసిన సీన్స్ లో సిచ్యువేషనల్ గా క్రియేట్ అయ్యే కామెడీని కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు. అదే మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో ఎమోషనల్ ట్రాక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా నాకు సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేసింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ ఏంటి అంటే మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి కొంత టైం అయితే తీసుకున్నారు. అండ్ అలాగే ఇంటర్వెల్ పోర్షన్ అనేది బాగుంది. బట్ ఈ లోపు మన హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అండ్ అలాగే ప్రీ వెడ్డింగ్ మీద వచ్చే సీన్స్ కొంత మూవీకి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేయడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రీ వెడ్డింగ్ చేసుకునే జంట వాళ్ళు విడిపోవడం, మళ్ళీ వాళ్ళు కలవడం, వాళ్ళు విడిపోయినప్పుడు క్రియేట్ అయిన ఆ ఎమోషన్స్, మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేపాటికి ఇక్కడేంటి ఆ ప్రీ వెడ్డింగ్ సంబంధించిన SD కార్డ్ పోయింది కాబట్టి అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఏంటి, ఆ పాయింట్లకు సంబంధించిన వచ్చిన సీన్స్ అనేవి కన్వీనియన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. క్లైమాక్స్ పోర్షన్ అనేది కాస్త సాటిస్ఫాక్షన్ గా ఉండడం వల్ల నాకు సెకండ్ హాఫ్ అనేది ఎంగేజ్ చేసింది. అంత ఎంగేజ్ చేసినప్పటికీ నెగిటివ్స్ లేవా అంటే, ఓవరాల్ మూవీ మొత్తం ప్రెటబుల్ గా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే కొంత లాగ్ కూడా ఉంది. అండ్ అలాగే ఈ మూవీలో హీరోకి సపోర్ట్ చేయడం అనేది అంత కన్వీనియన్స్ గా లేదు. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ ఏంటి, ఆనంద్ కి తన ప్రీ వెడ్డింగ్ కి సంబంధించి ఫోటేజెస్ కావాలి అని సో రమేష్ ని అడుగుతాడు. సో రమేష్ ఏమో నేను సాయంత్రం పంపిస్తాను అని చెప్తాడు, దానికి కూడా ఓకే చెప్తాడు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఆనంద్ రమేష్ స్టూడియో దగ్గరికి వెళ్ళి నాకు ఫొటోస్ గానీ ఏమైనా వీడియోస్ గానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడం. సో ఫొటోస్ తన దగ్గర లేకపోయినా సరే రమేష్ ఆనంద్ని ఎలా కన్విన్స్ చేస్తాడు, ఆ కన్వీనియన్స్ లో క్రియేట్ అయిన కామెడీ కూడా మూవీకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో అలాంటి సీన్స్ అనేవి రాసుంటే బాగుండేది అనమాట. బట్ వీళ్ళ డిస్కషన్ అంతా ఫుల్ అనేవి వెళ్ళిపోవడం కాస్త నెగిటివ్ గా నాకైతే అనిపించింది. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ ఏంటి, మెమరీ కార్డు ఎక్కడ పోయింది అండ్ అలాగే మెమరీ కార్డు ఎక్కడ ఇచ్చారు, సో అనే పాయింట్లు గుర్తు తెచ్చుకొని ఆ ఏరియాలోకి వెళ్ళి ఎతికితే సో మెమరీ కార్డు దొరికే అవకాశం ఉంటుంది అనమాట. బట్ వీళ్ళు మెమరీ కార్డు పోగొట్టుకుంది వేరే చోట, వెతికేది వేరే చోట, మెమరీ కార్డు పోయే సిచ్యువేషన్ అనేది అంత కన్వీనియన్స్ గా లేదని నాకైతే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఓవరాల్ గా మూవీలో మెయిన్ గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే మన హీరో ఆ పెళ్లిని చెడగొట్టాలనుకుంటాడు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు, సో అవే ఆటోమేటిక్ గా జరుగుతాయి అని చెప్పిన కొన్ని సీన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, నా పరంగా వర్త్ వాచ్ మూవీ అనమాట. ఇక మిగతా విషయానికి వస్తే, అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వల్ల ఈ మూవీ అనేది అంత ఎంగేజ్ చేసింది. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, సో ఆ విలేజ్ నేటివిటీని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇక ప్రొడక్షన్ వైజ్ నా పరంగా సోసోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.